క్లాసికల్ లిటరేచర్ అంటే ఏంటి? ప్రాచీన సాహిత్యం. మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారన్నారుగా, ప్రాచీన హోదా కల్పించారని, అంతేనా? సరే, అంటే ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించిన పారిభాషిక పదాలను అర్థం చేసుకోవాలి మనం. క్లాసికల్ లిటరేచర్ ఎప్పుడైనా మనం ఏమనుకుంటాం? కష్టం అనుకుంటాం. కానీ ప్రాచీన సాహిత్యాన్ని కరెక్ట్ గా ఒడిసి పట్టుకుంటే, సరిగ్గా ఒడిసి పట్టుకుంటే అత్యంత తేలికది. దానికి ఒక ఫార్ములా ఉంటది, ఆ ఫార్ములా ప్రకారం కొట్టిపడేయచ్చు అన్ని టెక్నిక్ గా. అంటే వస్తువు ఇతివృత్తం ఉంటుంది, దానికి కథాకథనం అంటే సన్నివేశ కల్పన, దానితో సంభాషణ శిల్పం, రసపోషణ, వీటి మీద కొంత పట్టు సంపాదించి, భాష మీద సంభాషణ శిల్పంలో భాష కావాలి, రసపోషణలో దానికి సంబంధించిన ఈస్థెటిక్ అప్రోచ్ అంటారు, అంటే కాస్త సౌందర్య శాస్త్రం పైన పరిచయం ఉండాలి, అలంకారిక శాస్త్రం అంటారు. ఈ రెండిటి మీద కాస్త పట్టు సంపాదిస్తే, వీటిని అనువర్తిస్తే చాలు. ఈ రెండిటి మీద, దేని మీద అన్నాను నేను? ఒకటి సంభాషణ శిల్పం, రెండవది అలంకారిక శాస్త్రం. అర్థమవుతుందా? ఈ రెండిటికి సంబంధించినటువంటి పరిభాష, వాటి భావన, విషయ పరిజ్ఞానం అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని అర్థం, భావన, వీటిపైన పట్టు సంపాదిస్తే, వాటిని అనువర్తిస్తే ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం.